యాక్చువల్లీ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? లైఫ్లో స్లీప్, ఫుడ్ హ్యాబిట్స్, అపిటైట్ ఎంత ముఖ్యమో సెక్స్ కూడా అంతే ముఖ్యం. అంగం గట్టిపడకపోవడం. గట్టిపడదు. సో అలాంటి టైంలో అంటే చాలా మెన్ అనేవాళ్ళు చాలా లో అయిపోతారు. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి వాళ్ళు? మీరన్న ప్రకారము అంగం స్తంభన జరగనప్పుడు దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సార్ చిన్న డౌట్, Yeah. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియో టైప్లో సమ్ షాక్ పెడతారు కదా, కొంపతీసి అలాంటి షాక్? అది కాదండి, షాక్ అంటే అది మిత్ వర్డ్. ఓకే, బేసికలీ ఈ షాక్ వేవ్ థెరపీలో ఏంటంటే హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. సో ఈరోజు మన ముందు డాక్టర్ సునీల్ రెడ్డి గారు ఉన్నారు, సెక్సాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, సెక్సాలజిస్ట్ ఇది ఒక డిఫరెంట్ అంటే ఇంపార్టెంట్ టర్మ్ అండ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇది సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సైకియాట్రిస్ట్ అని కూడా విన్నాను. సెక్సాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్, హౌ కమ్? యాక్చువల్లీ నా మెయిన్ బ్రాంచ్ న్యూరో సైకియాట్రీ. ఓకే, సైకోసెక్షువాలిటీ అంటే యూజువలీ మోస్ట్ ఆఫ్ ద మేల్ డిస్ఫంక్షన్స్, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అన్ని సైకోసెక్షువాలిటీ కింద వస్తాయి. కాబట్టి దట్ టు ఐఎమ్ మెయిన్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెక్షువాలజీ, కాబట్టి నేను సెక్షువాలజీగా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, సో కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చెప్పారు. అండ్ యాక్చువల్లీ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే మనము శృంగారంలో కానివ్వండి, లైఫ్లో స్లీప్, ఫుడ్ హ్యాబిట్స్, అపిటైట్ ఎంత ముఖ్యమో సెక్స్ కూడా అంతే ముఖ్యం. సో ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఏంటంటే సెక్స్ చేయలేకపోవడాన్ని సెక్షువల్ డిస్ఫంక్షన్స్. ఇవి ముఖ్యంగా మేల్లో ఏంటంటే మగవాళ్లలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటాము, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అంటే శీఘ్రస్ఖలనం అంటాము, అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే మనము రియల్ సెక్షువల్ యాక్ట్కి వెళ్ళినప్పుడు అంగం గట్టిపడకపోవటము, ఇలాంటివి ముఖ్యంగా ఈ మూడింటిని సెక్షువల్ డిస్ఫంక్షన్ కింద కేటగరైజ్ చేస్తాం. ఓకే, సో అంటే ఇప్పుడు లాస్ట్లో మీరు ఒకటి అన్నారు, అంగం గట్టిపడకపోవడం. సో అలాంటి టైంలో అంటే చాలా మెన్ అనేవాళ్ళు చాలా లో అయిపోతారు. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి వాళ్ళు? బేసిక్గా ఇప్పుడు యంగ్ పీపుల్ అమ్మాయిని ఊహించుకున్నప్పుడు కానీ, అమ్మాయి దగ్గరకు వెళ్ళినప్పుడు కానీ ఆ సెక్షువల్ డిజైర్ అనేది కలిగి అంగ స్తంభనం అనేది జరుగుతుంది కదా. సో మీరన్న ప్రకారము అంగం స్తంభనం జరగనప్పుడు దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కింద కేటగరైజ్ చేస్తాము. ఈవెన్ సెక్షువల్ యాక్ట్కి వెళ్ళినప్పుడు కూడా అంగం స్తంభిస్తుంది, బట్ వాళ్ళు పూర్తిగా సెక్షువల్ యాక్ట్ కాకముందే మెత్తబడిపోతుంది, అంటే ఫ్లాసిడ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళ ఫిజికల్ అబ్నార్మాలిటీస్నే కాకుండా సెక్షువల్గా కూడా చాలా డౌన్ అయిపోతారు. అంటే నాకు మగతత్వం లేదా, ఎగ్జాక్ట్లీ, సో నరాల బలహీనత ఏమన్నా ఉందా అంటే డిఫరెంట్ పర్సెప్షన్స్ కి వెళ్ళిపోతారు. అంటే చాలా ఆలోచించేస్తారు, అంటే ఏంటి కొంపతీసి నా హార్మోన్స్ ఏమైనా చేంజ్ అయిపోయినాయా, ఎందుకు ఏమవుతుంది అని చెప్పేసి. సో ఇలాంటి కేసెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఏముంటుంది? సో మెయిన్ థింగ్, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు సైకలాజికల్గా, ఫిజికల్గా డౌన్ అయిపోతారు. వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు అంతా బాగుంటాయి. అంటే మీరు అన్నట్టు హార్మోన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్, అంతేగాని హార్మోన్స్ వల్లనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రాకపోవచ్చు. సో మనం ఫిజికల్ ఎగ్జామినేషను, హార్మోనల్ టెస్ట్లు చేసిన తర్వాత ఇవన్నీ బాగా ఉండి స్టిల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వాళ్ళకి మనము రెగ్యులర్గా ఏంటంటే ఈ షాక్ వేవ్ థెరపీ, అంటే మీరు ఈ మాట వింటేనే భయపడచ్చు, ఇది షాక్ వేవ్ థెరపీ అంటే ఒక సౌండ్ వేవ్స్ అని. సార్ చిన్న డౌట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియో టైప్ లో సమ్ షాక్ పెడతారు కదా, కొంపతీసి అలాంటి షాక్? గ్రేట్, అసలు ఈ థాట్ రావడమే గ్రేట్. అది కాదండి, షాక్ అంటే అది మిత్ వర్డ్. బేసికలీ ఈ షాక్ వేవ్ థెరపీలో ఏంటంటే మనం సౌండ్ వేవ్స్ ని యూజ్ చేస్తాం. సౌండ్ వేవ్స్ అంటే అకౌస్టిక్ వేవ్స్ అంటాము. ఈ వేవ్స్ ద్వారా అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది అప్లై చేస్తాం. సో ఇది ఎందుకు అప్లై చేస్తాము అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి కొద్దిగా రిపేర్ చేసి బ్లడ్ సప్లైని పెంచే థెరపీ అన్నమాట ఇది. దాని ద్వారా వాళ్ళకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి
యాజ్ యూజువల్ మనకు డిజైన్ బట్టి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇది చాలా సింపుల్ టెక్నిక్. దీంతో అంటే మీరు అన్నట్టు షాక్ కాకుండా నిజంగా ఈజీగా వాళ్ళ టిష్యూని రిజ్యూవనేట్ చేసి వాళ్ళ బ్లడ్ సప్లైని పెంచడమే ఈ షాక్ వెల్డర్. డస్ ఇట్ పెయిన్ అంటే నొప్పి పుడుతుందా? యా, సో ఈ యూజువలీ ఫస్ట్ టైం కొద్దిగా డిస్కంఫర్ట్ లాగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆ వేవ్స్, ఆ వైబ్రేషన్స్ ఆ టిష్యూకి తగలటం వల్ల కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ యాజ్ ఎ సచ్ పెయిన్ అయితే ఏముండదు. సో సార్ యాక్చువల్లీ ఒక మెడికల్ టర్మ్స్ లో అది ఒక బోన్ కాదు, కంప్లీట్ ఫ్లెష్ తో ఫిల్ అయి ఉంటుంది మెన్స్ పెనిస్. సో ఎప్పుడైతే ఎరిక్ట్ అవుతుందో వాట్ డస్ ఇట్ మేక్, అంటే అంత టైట్ అవ్వనప్పుడు అంత టైట్ స్ట్రక్చర్ ఎలా వస్తుందని? యాక్చువల్లీ మనకు అంగం గట్టి పడక ముందు, అంటే స్తంభన కాక ముందు అదొక మీరు అన్నట్టు ఫ్లెషీ స్ట్రక్చర్. దాంట్లో ఎటువంటి బోన్ కానీ టైట్ టిష్యూ కానీ ఉండదు. కానీ సడన్ గా ఒక కోరిక కలిగినప్పుడు, శృంగారం చేయాలన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు అంగం గట్టిపడి స్టిఫ్నెస్ అనేది వస్తుంది కదా. ఎందుకు వస్తుంది అంటే అందులో రక్తము ఒక గష్ లాగా లోపలికి వెళ్తుంది. సో ఆ టైట్నెస్, ఆ అంగంలోనికి రక్తం టైట్ గా వెళ్ళినప్పుడు అంగం చాలా స్టిఫ్ గా తయారవుతుంది. ఆ స్టిఫ్నెస్ వల్లే అంగం అంటే పెనిట్రేట్ చేసినప్పుడు గట్టిగా ఉండటం కానీ, ఆ రాపిడికి గురి చేసినప్పుడు ఆ ఫీల్ కానీ వస్తుంది.